ఆంధ్రప్రదేశ్లో నాయి బ్రాహ్మణుల కులానికి చెందిన వాళ్ళందరికీ నా యొక్క క్షమాపణలు అండి. ఎందుకు అనంటే ఏదో ఒకటి పని కావాలి కదా, పనిలేని మంగళోడు పిల్లి కొరిగిండనే, ఇప్పుడు ఏమి లేకపోయా పాపం. సో డబ్బులకు బాగా దోచుకోవడానికి మరిగుండేవాళ్ళ. మేడం మాట్లాడేది పులిచేతనేనా? అవును, నా పేరు కడవకుది రంజిబాబు. నేను ప్రకాశం జిల్లా నాయి బ్రాహ్మణ అభివృద్ధి మరియు సమాచార వేదిక నుంచి మాట్లాడుతూ ఉన్నాను. విషయం ఏంటంటే, మీరు గ్రూపులో మీరు ఏదైతే ఆ డిబేట్లో మాట్లాడారో అది అందరూ విన్నారు. ఇది ఎంత బాధపడుతున్నారో అది మాకు తెలుసు. అన్న మీకు తెలియదు కాబట్టి నేను చెప్పేది పూర్తి ఒక సెకండ్ వింటే మీకు అర్థమవుతుంది. మీరు అనేటప్పుడు క్యాజువల్గానే అన్నారు, ఇందాక కూడా మీరు కవర్ చేశారు. ఓకే, సామెత అని కూడా అన్నారు. ఓకే, ఇప్పుడు క్యాజువల్గా అంటే ఒక పశువుల మీద జంతువుల మీద మనం మాట్లాడతామే. దున్నపోతు మీద వాన పడిందని, వాడిని కుక్కని కొట్టినట్టు కొట్టారను, వీడు ఓసర వెళ్ళా అంటాడు, రంగులు మారుస్తాడను, అది క్యాజువల్. ఒక కులాన్ని మనం మాట్లాడేటప్పుడు ఆ కులం వాళ్ళు బాధపడతారు. వాళ్ళు నిజోళ్ళు ఇప్పుడు రాలేదు కదా మేడం? ఎప్పుడన్నా వచ్చారా? లేదు కదా. వాళ్ళు ఎంతో గౌరవం అయింది, చేసుకుంటూ బతుకుతున్నారు. వాస్తవంగా చెప్పండి, ఒక మాట వాస్తవంగా చెప్పాలంటే అందరూ కొద్ది గొప్ప గ్లామర్గా బతుకుతున్నారంటే ఈ నాయ బ్రాహ్మణుల వల్లేగా. మేమంతా అంత సేవ చేస్తూ మేము సాక్రిఫై చేసుకుంటూ బతుకుతున్నప్పుడు మీరు అలా మాట్లాడినప్పుడు, ఓకే మీరు మాట్లాడేటప్పుడు తెలియపోవచ్చు ఇలా బాధపడతారని, ఇంత స్థాయిలో ఉంటుందని. మీరు క్షమాపణ చెప్పేటప్పుడైనా మీలో నాకు ఆ పశ్చాత్తాపం కనపడాల. నేను చెప్పే మాట వినండి, ఒకటి పశ్చాత్తాపం అస్సలు కనపడాల. మీరు ఎలా చెప్పారంటే ఇది క్యాజువల్, మీరు అన్నింది క్యాజువల్ కాదు. ఇప్పుడు మీరు క్షమాపణ చెప్పి అది క్యాజువల్. ఎట్లా అంటే, నేను మా ఇంట్లో ఫంక్షన్ అండి, కార్డులు అయిపోయినాయి, ఏమనుకోవద్దు, తప్పకుండా రావాలి అని చెబుతారు నవ్వుతూ. అలా చెప్పారు. పశ్చాత్తాపం చెందిన వ్యక్తి ఎవరు కూడా అట్లా నవ్వుతూ మాట్లాడరు. ఒక మాట, పశ్చాత్తాపం చెందిన వ్యక్తి కూడా ఒక కులాన్ని మనం అవమానించి మాట్లాడాము, వాళ్ళందరూ బాధపడుతున్నారు, భాగోద్వేగానికి లోనవుతున్నారు, వాళ్ళని మనం ఇప్పుడు క్షమాపణ అడుగుతున్నాం అనేది మీలో కనపడలేదు. తప్పది. అంత కించపరిచి మాట్లాడొద్దు. అంత అహంకారం మనిషి పని కాదు, గుర్తుపెట్టుకోండి. మీకు భర్త ఉన్నాడు కదా, ఆయనకి మేము ఎవరైనా సరే ఒకటైపోయి ఆయనకి ఆ గడ్డాలు క్రాపులు చేయకుండా కనుకుంటే ఒక 6 నెలలకు సంవత్సరం మీరు దగ్గరికి కూడా పోరు. ఇంకొక మాట, మీ పిల్లలు ఉన్నారుగా, వాళ్ళకి ఎవరు కూడా మా వాళ్ళు కనుక చేయకపోతే మీరు ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటారు వాళ్ళు. మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే మేమెవరు కూడా ఒకటిగా అయ్యి మీ ఇంట్లో కనుక ఆ కార్యక్రమానికి ఆ గుండ్లు కానీ లేకపోతే ఆ గడ్డలు కానీ లాస్ట్లో చేయకపోతే మీకు అంటుపోయిద్దా? పోనే పోదు. మీరు 100 సముద్రాలు స్నానం చేసినా సరే పోదు. మరి అంత ఇదిలో మేము ఉంటే అంటే సగం మీరు గౌరవంగా బతుకుతుంటే మా వల్ల, నా ఒక్కడి వల్ల కాదు, నాయ బ్రాహ్మణ మిగతా ఈ ఏదైతే చేతి వృత్తులు చేసుకొని బతుకుతున్నారో వాళ్ళందరి వల్ల. మీరు వాళ్ళందరి మీద ప్రేమాప్యాసులతోటి మీరు ఉండాలి. కానీ అంటే ఒక మనిషి ఎప్పుడైనా కూడా, ఇప్పుడు ఎవరు కూడా, ఇప్పుడు మీరేదో స్పెషల్గానో మేమేదో ఇంకోలాగా కాదు, ఒకే చోట నుంచి పుడతాం, ఒకే గుంట్లోకి వెళ్ళిపోతాం. కానీ ఉన్నన్ని రోజులు అందరితోటి సమానంగా, మీరు సమానంగా మీ మనసులో ఉన్నా లేకపోయినా కనీసం మీరు ఇప్పుడు ఒక డిబేట్లో కూర్చొని మాట్లాడేటప్పుడు కనీసం ఈ కులాన్ని అవమానిస్తున్నాము, వీళ్ళు బాధపడతారని అంటే మీరు ఎవరినో దూషిస్తున్నారు. అది కామన్. ఒక డిబేట్లో ఉన్నప్పుడు బూతులు కూడా వెళ్తుంటాయి అక్కడి నుంచి. మీరు ఒక కులాన్ని మీకు దమ్ముంటే వాళ్ళని తిట్టండి, లేదా వాళ్ళు చేసుకోండి. మీరు అదేదైనా సరే. ఒక మాట, ఒక ఎస్సీ ఎస్టీలు కనుక మీరు ఆ మాట అంటే వాళ్ళు ఊరుకుంటారా? తాట తీస్తారు. వాళ్ళు ఎస్సీ ఎస్టీలు అనుకుంటే మీకు మేమంటాం కారణం ఏంటంటే, మమ్మల్ని అంటానికి మీకు కారణం ఏంటంటే వీళ్ళు ఏం చేయలేరు. మేము ఒక మాట చెప్తానండి. హలో అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో నాయి బ్రాహ్మణుల కులానికి చెందిన వాళ్ళందరికీ నా యొక్క క్షమాపణలు అండి. ఎందుకు అనంటే, గతంలో ఒక 3-4 మంత్స్ బ్యాక్ నేను ఇంటర్వ్యూలో ఆపోజిట్ వ్యక్తి అడిగిన ఒక క్వశ్చన్కి సామెతని రీప్లేస్మెంట్ చేసి చెప్పాను తప్పితే ఏ కులాన్ని కూడా కించపరచడం కానీ, ఎవరిని కూడా అసభ్యకరంగా మాట్లాడడం. సో కొంతమంది నాయి బ్రాహ్మణుల వ్యక్తులు నాకు కాల్ చేసి నన్ను మందలించడం జరిగింది. సో మీరు క్షమాపణ చెప్పండి అనేసి. నా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మీరు నాయి బ్రాహ్మణుల కులానికి చెందినటువంటి వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి మీ అందరికీ మరొకసారి క్షమాపణ తెలియజేసుకుంటూ, నేను తెలియక మాట్లాడాను, క్షమించండి. థ్యాంక్ యూ.